ఇంట్లో కూరగాయలు లేకపోయినా క్విక్గా హెల్తీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్న ఈ క్యారెట్ రైస్ బెస్ట్ రెసిపీ. క్యారెట్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా మెతుకు మిగుల్చకుండా తింటారు, అంత నచ్చుతుంది వాళ్ళకి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, ఒక బగారాకు వేసి ఇవి వేగాక 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మను కూడా వేసి ఇవి వేగాక 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 కప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి క్యారెట్ మగ్గిపోయాక 1 కప్ రైస్ వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద క్యారెట్ రైస్ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసిన ఉల్లికాడల్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాంబార్ పొడిని కూడా వేసుకోవాలి. క్యారెట్ రైస్కి అసలైన టేస్ట్ ఈ సాంబార్ పొడితోటే వస్తుంది. దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, పులుపు కోసం అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి రైస్నంతా బాగా కలుపుకున్న తర్వాత చివరగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తే మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది.